చాలా రోజుల నుంచి పొదుపు మీటింగ్ కావాలని మా నాన్న సార్ రవి సార్ సురేష్ సార్ అడుగుతున్నారు. సో నాకు ప్లీజ్ ఏం కావాలి కదా మీకు ఫస్ట్ టైం ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఒకసారి ఏమనుకోకుండా ఎంతమంది హ్యాండ్ రైట్ చేస్తారు? కొత్త వాళ్ళు, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు తెలుసుకోవడానికి. ఓకే, చాలా మంది వచ్చింది. థ్యాంక్ యూ సార్. కంపెనీ పేరేంటి? వెస్టీజ్. ఇది ఎవరిది? మాది కాదు కదా. అర్థం చేసుకున్న వాళ్ళందరి జీవితాలు మారుతుంది. సో అందరూ అర్థం చేసుకుంటే మంచిదా? ఎవరి బిజినెస్ చేయొచ్చు, అందరూ చేయొచ్చు. తెలియకపోతే ఎవరు చేయరు. మన ఒక వ్యక్తికి మేము వెస్టీజ్ గురించి చెప్తుంటే నేను జాబ్లు ట్రై చేస్తున్నాను, నాకు కుదరదు. జాబులు ఉన్నవాళ్ళు వెస్టీజ్ కరెక్టే, జాబులు పక్కన పెట్టి వెస్టీజ్ చేస్తున్నారు. మనోడేమో జాబ్కు తెలియక మాట్లాడాడు. వెస్టీజ్ తోటి జర్నీ చేస్తే అతను కూడా మారుతున్నా లేదా? అందరూ మారే అవకాశం ఉంది. ఈ హాల్లో కూర్చున్న వాళ్ళు కూడా మీ అందరికీ ఏదో ఉంది, బిజినెస్, జాబ్, ప్రైవేట్, గవర్నమెంట్, సంథింగ్ బిజినెస్ ఉంది. అవి ఎన్ని ఉన్నా కూడా ఇది కూడా చేయొచ్చు. ఇది చేస్తే ముఖ్యంగా మనకి హెల్త్ వస్తుంది, ఆరోగ్యం. కొత్తగా వచ్చిన కంపెనీ కాదు ఇది. చాలా మంది తెలియక వెస్టీజ్ 6 నెలలు ఉంటుందా మీ కంపెనీ అంటున్నారు. నేను ఈ కంపెనీలోకి 2017లో వచ్చాను. ఇష్టంగా వచ్చిందంటే నేను కూడా ఇష్టంతో రాలేదు. నా ఫ్రెండ్ జాయిన్ చేయాలని చూస్తుంటే నేను కూడా తప్పించుకోవాలని ఫోన్ కట్ చేసేవాడిని. ఇంట్లో ఉండి కూడా లేడు అని చెప్పి బిజీగా ఉన్నా, ప్రాబ్లంగా ఉన్నా, ఏదో సాకులు చెప్పి 5 నెలలు తప్పించుకున్నా. తర్వాత విధి రాత్రి ఎవరు తప్పిలే కదా, వచ్చి యాక్టివ్ కూడా డల్గా కూర్చుంటే నేను ఈరోజు మార్నింగ్ హైదరాబాద్లో 2 గంటలకు లేచి జర్నీ చేస్తూ వచ్చింది. సుమారుగా ఈరోజు నా జర్నీ అంతా ఒక 620 కిలోమీటర్లు అయింది. 600 కిలోమీటర్ల పైబడి జర్నీ. నైట్ 2 గంటల నుంచి నా ప్రయాణం. నైట్ పడుకున్నది నిన్న ఒక 500-600 కిలోమీటర్ జర్నీ చేసిన. నైట్ 12:30కు వచ్చి పడుకొని 2:30కు లేచి మళ్ళీ స్టార్ట్ చేసి. మీరు ఏదో విగ్రహాలు కూర్చుంటే నేను విగ్రహాలకు మాట్లాడడానికి, అది నా కంపెనీ కాదు. జర మీకు అంటియడానికి వచ్చిన ఇండైరెక్ట్గా నేను. ఇప్పుడు మా వాళ్ళు అంటియడానికి ట్రై చేస్తే మీరు కొద్దిగా అంటున్నారు. జర పెద్దోళ్ళన్నా వస్తే ఏమన్నా మాత్రమే వచ్చిన నేను డైరెక్ట్గా చెప్పాలంటే, నువ్వు కాదు నేను ఆయన వచ్చినా మారని సీతగా కూర్చుంటే నేనేం చేయలేదు, మాట్లాడి వెళ్ళిపోతాను. ఓకేనా? చాలా రోజుల నుంచి పొద్దుకి పిలుస్తున్నారు. ఈ రోజు పొద్దుల్లో మీరు చేసుకున్న రిసీవింగ్ నా మనసు పులకించిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మంత్లో కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ఇంతగా రిసీవ్ చేసుకున్నప్పుడు వస్తున్నా రాడా వాళ్ళు అడగాల్సిన పని లేదు. నెక్స్ట్ మంత్లో కూడా మళ్ళీ ఒక మీటింగ్ నేను థ్యాంక్ యూ. నాకు ఈ ఆవిడలో ఇట్లాంటి నాకు లెక్కలు కనిపెట్టారు. 10-15 వేల మందితో కూడా మీటింగ్లు పెట్టాను హైదరాబాద్లో. ఓకేనా? సో నాకు మీటింగ్ అనేది అది నిత్య కళ్యాణం పంచతోరణం లాగే. ఎప్పుడన్నా ఒకరోజు మన ఈనాడు పేపర్లో కనుక మన పేరు ఫోటో పడితే ఎట్లుంటుంది? అందరికీ మనం పేపర్లో పడతాం. నాది రోజు పడే స్థాయి అన్నమాట ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు నాకు పెద్ద ఇంకేమే. కానీ ఇక్కడ ఈ ఏరియాలో ఇంత తొందరగా ఇలా డెవలప్ కావడానికి రీజన్ మన గ్రేట్ లీడర్స్, కొండెప్పి టీం లీడర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళు చేస్తే కష్టం వాళ్ళకే కాదు, ఇతరులకు కూడా హెల్ప్ అవుతుంది. మన పొలం బాగా పచ్చగా ఉంటే పక్కన వాళ్ళకు కూడా ఇది కొంచెం హెల్ప్ అవుతుంది. మనది తెగులు పడి ఉంటే పక్కన వాళ్ళు కూడా తెగులు అనుకుంటుంది. సో ఈరోజు చాలా డెడికేట్గా పనిచేస్తా ఉన్నారు సురేష్ గారు, టీం అందరూ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తా ఉన్నారు. నాకు ఇలాంటి మంచి లీడర్స్ వెస్టీజ్ సిస్టమ్ లేకొచ్చున్నారు. వాళ్ళ ద్వారా పులికడుపు ఏం పడుతుంది డెఫినెట్గా. చాలా డెడికేట్గా వర్క్ చేస్తున్నాం. వెస్టీజ్ అంటే బిజినెస్ కోణంలో చేయట్లేదు. ప్లీజ్ మేమందరం కూడా దీన్ని నేను బిజినెస్ లాగా భావించాలి. ఏ రోజు కూడా దీన్ని ఇది దేవుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం. అందరికీ దీన్ని పంచాలి అనే మైండ్తో పనిచేస్తాం. నాది వెస్టీజ్లోకి రాకుండా ఒక 30-40 వేల లైఫ్, చిన్న జీవితం, డబ్బు కోసం చాలా కష్టపడుతున్నా. కానీ ఇప్పుడు వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత నేను చాలా సక్సెస్ఫుల్గా నా లైఫ్ లీడ్ అవుతుంది. 2023 జనవరి నుంచి నా ఇన్కమ్ 10 లక్షలు క్రాస్ అయింది. 2023 జనవరి. థ్యాంక్ యూ.
టైం లేదు, వినండి కదా. 2023 11 12 13 14 15 16 17 18 22 లాస్ట్ మంత్ టోటల్గా ఈ 3 సంవత్సరాల ఇన్కమ్ కలిపితే నియర్లీ ఒక 5 కోట్ల రూపాయల దాకా తీసుకున్నాను. అయితే కొత్త వాళ్ళకి ఒక డౌట్, తీసుకున్నానన్నా డౌటే, తీసుకోలేదన్నా, ఎందుకంటే డౌట్స్తో ఉంటుంది స్టార్టింగ్ మైండ్ సెట్. ఎట్లొచ్చింది? సింపుల్ లాజిక్. మనకు ఒక థమ్స్ అప్ 2 లీటర్ బాటిల్ ఎంత ఉంది? ఎంఆర్పి 100 రూపాయలు. అది మ్యానుఫ్యాక్చరింగ్ తయారు దగ్గర 20-30 రూపాయలు కూడా ఉంటుంది. ఒక వాటర్ బాటిల్ ఎంత ఉంది? ఇది అంటే మాట్లాడాలి, 20. 5 బాటిల్ కొంటే 100. తక్కువకి ఇస్తారా? ఇది తయారు దగ్గర 4, 5, 6 రూపీస్. 6 రూపీస్ ఇంటూ 5 బాటిల్స్ అంటే 30 రూపాయలు. 30 రూపాయలు తయారని 100 అమ్ముతున్నారు. 70% మధ్యలో పోతుంది. థమ్స్ అప్ అంతే, పెప్సీ అంతే, కోల్గేట్ అంటే, క్లోజ్అప్ అంతే, ఇక్కడ నువ్వేమన్నా కొను బయట ప్రోడక్ట్లు 70% మధ్యలో పోతుంది. అంటే ఒక 100 కోట్లు థమ్స్ అప్ బిజినెస్ జరిగితే ఒక 60-70 కోట్ల మధ్యలో యాడ్లు ఇచ్చిన వాళ్ళకు, టీవీ వాళ్ళకు, పేపర్ వాళ్ళకు, హోల్సేల్ వాళ్ళకు, రిటైలర్లకు పోతుంది. వెస్టీజీ కంపెనీలో సింగిల్ 80 రూపాయలు కూడా ఎక్కడికి వాడుకుంటే డిస్కౌంట్. ఈ బాటిల్ 20 రూపాయలు సార్. మన కంపెనీ అయితే ఏం చేస్తుంది? ఎంఆర్పి 20 పెట్టి తాగే వ్యక్తికి 15 రూపాయలతో ఎంత వేస్తుంది? 4 నెలలు ఎంత తాగితే 10 రూపాయలకి ఇస్తుంది. అది మన కంపెనీ సీక్రెట్. లేదా బాగుందా లేదా? కాబట్టి మట్టి బుర్రలకు తొందరగా ఎక్కట్లే. అట్లెట్లా ఇట్లెట్లా 100 లాజిక్లు చెప్తున్నాడు. మార్కెట్లో చాలా కంపెనీలు గతంలో వచ్చి ఇట్లనే మీటింగ్లు పెట్టి చెప్తారు, నాకు కారు వచ్చింది, నేను సింగపూర్ పోయినా, థాయిలాండ్ పోయినా, నాకు లక్ష వచ్చింది, బాగా డూమ్ డామ్ అని మాటలు చెప్తారు. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఆ మాటలకి అట్రాక్టివ్ అయి జాయిన్ అవుతారు. జాయిన్ అవ్వాలంటే సమ్ మనీ కట్టాలి. 15,000, 14,000, 18,000, 20,000 మనీ కట్టి జాయిన్ అయ్యామంటే ఎక్కువ మంది కట్టిన తర్వాత కంపెనీ కనపడదు. ఇప్పటివరకు కొన్ని 100 కంపెనీలు అలాంటి వచ్చినాయి, పోయినాయా, ఫ్యూచర్లో కూడా వస్తాయి. డబ్బు కట్టే దగ్గర ఆలోచించాలి మనిషి. ముంచమని అయితే తొందరగా నమ్ముతాం, కానీ మంచోడిని మనం అనుమానంగా చూస్తాం. ఇక్కడ రూపాయి కట్టే పేస్ట్ 65 రూపాయలు ఉంటుంది. వాటర్ ఆయనకు 100 డౌట్లు వస్తుంది. 15,000 కట్టు, నీకు అది వస్తుంది ఇది వస్తుంది అంటే ఎంతో మంది కట్టి మునిగిపోయిన వాళ్ళు 50 కూడా కూర్చున్నాం. నాకు తెలుసు మునిగిపోయిన వాళ్ళు ఏం చేస్తుంటే నాకు మొత్తం తెలుసు అంట. మునిగిపోవడం తెలుసు, ఏం తెలుసు మొత్తం. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఇండియన్ కంపెనీ. 22 ఇయర్స్ అవుతుంది దీని రిజిస్ట్రేషన్. ఈరోజు మనం కారు బైక్ కొనాలంటే బండి ఏం చూస్తాం సార్? పేపర్లు చూస్తాం, అవునా కదా? మరి వెస్టీజీకి రిజిస్ట్రేషన్ ఉంటుందా ఉండదా? చెక్ చేయండి కొత్త వాళ్ళు ఏమన్నా. 2004 జూన్ 2వ తారీఖు రిజిస్ట్రేషన్ ఉంటుంది. చిన్న కంపెనీ